దూరం నడిచినప్పుడు కాలి పిక్కలు పట్టేయడం నొప్పిగా అనిపించడం మనకు అనుభవమే. అయితే కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తూ ఉంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. వయసు పైబడుతుందని మోకాళ్ళ నొప్పులు మొదలైపోయాయని భావిస్తూ ఇలాంటి పిక్క నొప్పుల్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు, తేలికగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి పిక్క నొప్పుల వెనుక కొన్నిసార్లు ప్రమాదకరమైన పీవీడీ జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్గా పిలిచే ఈ జబ్బు గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఏంటి? పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది మన ఇండియాలో ఇప్పుడు కామన్గా చూస్తున్నాము. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి దీనిలో రక్తనాళాల యొక్క మార్పులు ఎవరిలో అయితే వస్తున్నాయో వీళ్ళందరిలో కూడా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ కామన్గా చూస్తున్నామండి. అసలు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఏంటి? పెరిఫెరల్ ఆర్టరీస్ అంటే ఏంటి? మన గుండెకి ఉండే రక్తనాళాలను కోరనరీ ఆర్టరీస్ అంటాం. మిగతా బాడీలో చేతులకి కానీ కాళ్ళకు కానీ లేకపోతే మిగతా ఆర్గన్స్కి సప్లై చేసే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా పెరిఫెరల్ ఆర్టరీస్ అంటాం. సో ఈ పెరిఫెరల్ ఆర్టరీస్లో మేజర్గా మన కాళ్ళల్లో బ్లాక్స్ ఏర్పడము, చేతుల్లో రక్తం సప్లై చేసే వాటికి బ్లాక్స్ ఏర్పడడం జరుగుతుంది. దీన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటామండి. పిఐడి ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది? ఎవరిలో అయితే మనకి రక్తనాళంలో కాల్షియం అనేది డిపాజిట్ అవుతుందో, లేకపోతే ఎథెరోస్క్లెరోసిస్ అనేది జరుగుతుందో, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయో, షుగర్స్ అన్కంట్రోల్లో ఉంటాయో, వీళ్ళల్లో రక్తనాళము మామూలుగా మెత్తగా ఉండాల్సిన రక్తనాళం పెళుసుగా తయారవుతుందండి. పెళుసుగా అంటే గట్టిపడిపోతుంది, అంటే దాని సహజ తత్వం కోల్పోతుంది. ఎలా అంటే మనము కొత్తలో ఒక గొట్టం కొన్నప్పుడు ఎలా మెత్తగా ఉంటుంది, కొన్ని రోజులు ఎండలో పడేస్తే అది గట్టిగా అయిపోయి మనం ఇలా అనగానే ఇరిగిపోవటం ఎలా జరుగుతుందో, అలాగే రక్తనాళంలో కూడా సహజతత్వం పోయినప్పుడు గొట్టంలో ఆ రక్తనాళంలో కూడా ఆ పెళుసుతత్వం ఏర్పడినప్పుడు ఆ బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. దీన్ని ఎథెరోస్క్లెరోటిక్ కానీ కాల్సిఫైడ్ డిసీజ్ కానీ బ్లాక్స్ అని కూడా ఇవన్నీ రకరకాల పెథాలజీస్తో మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ సమస్యల్ని మనము పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ యొక్క కారణాల కింద చెప్పుకోవచ్చు. మెయిన్గా దీనికి మన లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరిలో అయితే సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయో వాళ్ళల్లో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ అనేది కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. షుగరు, బీపీ వీటితో, స్మోకింగ్ వీళ్ళతో పాటు. పిఐడిలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్లో కొంతమందిలో ఏంటంటే కాళ్ళల్లో పిక్కలు పట్టేయడం జరుగుతుంది. సో కొద్ది దూరం నడవంగానే ఒక 100 అడుగులు వేసిన తర్వాత కాళ్ళల్లో నొప్పులు మొదలవుతాయి. నొప్పులు మొదలై కూర్చొని వాళ్ళు రెస్ట్ తీసుకున్నాకే మళ్ళీ నడవగలుగుతారు. అది కొంతమందిలో 100 అడుగులు అవ్వచ్చు, కొంతమందిలో 500 మీటర్స్ అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ ద డిసీజ్ స్టేట్ అండ్ మన డిసీజ్ ఏ స్టేజ్లో ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇలాగా నడవలేని స్థితిలో బ్లాక్ అదే కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిన తర్వాత దాన్ని క్లాడికేషన్ అంటామండి. ఎంత దూరం వెళ్తున్నారో దాన్ని క్లాడికేషన్ డిస్టెన్స్ అంటాం. సో ఫస్ట్ క్లాడికేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ క్లాడికేషన్ స్టేజ్ నుంచి స్లోగా రెస్ట్ పెయిన్ అనేది కూడా డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళకి ఆ డిస్టెన్స్ తగ్గిపోవడంతో పాటు మామూలుగా ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ తీవ్రమైన నొప్పి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు? రక్త ప్రసరణ అందక చేతులకి కాళ్ళకి. ఇలాంటప్పుడు మనం ముందుగానే ప్రాబ్లం ఉందని గమనించాలి. ఇంకా సివియర్ స్టేజ్లో గ్యాంగ్రీన్తో ప్రజెంట్ అవుతుంది. గ్యాంగ్రీన్ అంటే మన రక్తం అందక కాళ్ళలో చేతుల్లో వేళ్ళు కానీ కాళ్ళు కానీ పాదాలు కానీ నల్లపడిపోయి పూర్తిగా ఎండిపోయినట్టు తయారవుతాయండి. ఈ గ్యాంగ్రీన్ కూడా ఇన్ఫెక్షన్ కూడా కలిపితే వెట్ గ్యాంగ్రీన్ అంటాము. డ్రై గ్యాంగ్రీన్ ఏమో ఇష్కెమిక్లో మోస్ట్ ఆఫ్ ది టైం డై గ్యాంగ్రీన్ అవుతాం. ఇంకా ఎర్లీ స్టేజెస్లో మనకి కాళ్ళ మీద వెంట్రుకలు తగ్గిపోవటము, కండ తగ్గిపోయి సన్నపడిపోవటము, కాళ్ళు చేతులు. ఇంకొంతమందిలో ఏంటంటే ఈ పైకి ఉబ్బిన నరాలు బాగా ఎక్కువ కనపడము, కండ లేకపోవటం వల్ల గట్టరింగ్ ఆఫ్ ది వెయిన్స్ అంటాం. ఇవన్నీ కూడా పెరిఫెరల్ ఆర్టీరియల్ యొక్క సిమ్టమ్స్ అండి. పిఐడితో తీవ్రస్థాయి సమస్యలు ఏమైనా ఉంటాయా? కాళ్ళలో నొప్పి, మంట కూడా చాలా బగబగ మంట అంటారు. అసలు వాళ్ళు అంటే ఏదో మండిపోతున్నట్టు, కాళ్ళల్లో మంట మీద కూర్చున్నట్టున్న తీవ్రమైన మంట, నొప్పి ఉంటుంది. ఒక 2 అడుగులు కూడా వేస్తే తట్టుకోలేని స్థితి. ఇవన్నిటితో పాటు గ్యాంగ్రీన్ అయితే కాలు నల్లపడిపోయి పూర్తిగా కాలు కానీ చెయ్యి కానీ తీసేయాల్సిన ప్రమాదం కూడా ఉంటుందండి. సో అందుకనే దీన్ని ముందుగానే మనం గమనించి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కి
చక్కగా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసి ఇంత తీవ్రమైన ప్రాణాలు కూడా కోల్పోయే స్థితి నుంచి కూడా మనం కాపాడచ్చు. పిఏడికి చికిత్స ఎలా ఉంటుంది? ఏబిఐ టీబీఐ అనే ఒక పరికరం ఉంది. దానిలో ఏంటంటే మనం వచ్చిన పేషెంట్కి మనం ఎవరైనా అయితే సస్పెక్ట్ చేస్తామో ఆ ఏబిఐ టీబీఐ చూస్తే ఎంత పర్సంటేజ్ బ్లడ్ ఫ్లో వెళ్తుంది కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ అనేది తెలుసుకుంటాము. దీంతోపాటు ఆర్టీరియల్ ఏజ్ అంటే మన వయసుతో పాటు రక్తనాళం యొక్క వయసు కూడా మనం తెలుసుకుంటాము. సో దీనివల్ల ఏంటంటే మన రక్తనాళం ఏజ్ ఎక్కువ ఉందంటే ఏంటండి, డిసీజ్ యొక్క పరిణామం ఎక్కువ అవుతుందని. మన ఏజ్తో పాటు ఉందంటే మంచిగా నార్మల్గానే ఉందని. సో దాన్ని బట్టి కూడా మనం ముందుగానే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ని గుర్తించవచ్చు. ఇది ఇంకా అవసరమైతే డాప్లర్ స్కానింగు, సిటీ యాంజియోగ్రాము అనేది కూడా చూసుకుంటాము. దాన్ని బట్టి మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్లాక్ ఉందనేది మనం చూసుకొని మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి. దాని ప్రకారం పిఏడిని నివారించుకోవచ్చా? దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చండి. వన్స్ వచ్చిన తర్వాత ఎర్లీ స్టేజెస్లో ఉంటే చక్కటి మందులు ఉన్నాయండి. ఇప్పుడు చక్కగా ఆ మందులు తీసుకుంటేనే చాలు, అసలు ఏమీ ట్రీట్మెంట్ కూడా వేరేది ఏమీ అవసరం లేదు. కొంతమంది ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళల్లో మనం యాంజియోప్లాస్టీ అని చిన్న సూదుతోనే ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ముందుగానే వచ్చినట్టయితే ఒక బెలూన్ లాంటిది లోపలికి పంపించి దాన్ని డైలేట్ చేస్తాము, అవసరమైతే స్టంట్ వేస్తాము. ఇప్పుడు యాంజియోప్లాస్టీలో కూడా ఐవీఎల్ అనే కొత్త పద్ధతి వచ్చింది. ఇంతకాలం క్యాల్సిఫికేషన్ రక్తనాళాల్లో బ్లాక్స్కి ఈ ఐవీఎల్ పద్ధతి అనేది చాలా అరుదుగా అందుబాటులో ఉండేది. సో ఏంటి ఈ ఐవీఎల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అంటే పెళుసుగా అయిపోయిన రక్తనాళాన్ని కూడా ఆ షాక్ వేవ్స్ ఇచ్చి ఆ రక్తనాళంలో ఉన్న కాల్షియం అంతా బ్రేక్ చేసి చక్కగా మళ్ళీ రీకాయిలింగ్ అంటే మనం బెలూన్ చేశాక మళ్ళీ రక్తనాళం మళ్ళీ ముడుచుకుపోకుండా ఉండడానికి కూడా ఈ ఐవీఎల్ అనేది హెల్ప్ చేస్తుంది, ఐవీఎల్ బెలూన్. సో ఇలాంటి యాంజియోప్లాస్టీ చేసుకొని కూడా మనము చాలా కేసెస్లో మంచి రిజల్ట్స్ పొందుతున్నాము. ఇంకా అడ్వాన్స్డ్ చికిత్స ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు బైపాస్ కూడా చేస్తాము. మనం హార్ట్కి ఎలాగైతే బైపాస్ చేస్తామో కాళ్ళల్లో కూడా బైపాస్ సర్జరీ అనేది చేసి కూడా కాపాడతాము. ఇంకా కాంప్లెక్స్ సర్జరీస్ ఉన్నప్పుడు మనం సులువుగా అవడానికి పేషెంట్కి హైబ్రిడ్ వాస్కులర్ సర్జరీ అనేది కూడా చేస్తాం. హైబ్రిడ్ వాస్కులర్ సర్జరీ అంటే రెండు ప్రక్రియల్ని కలుపుకొని చక్కగా మనకు అడ్వాంటేజ్ తీసుకొని మేజర్ సర్జరీని కూడా సింపుల్ సర్జరీ చేసుకొని చక్కగా పేషెంట్ 2 డేస్లోనే డిశ్చార్జ్ అయిపోయి ఎర్లీ రికవరీకి హెల్ప్ అయ్యేది హైబ్రిడ్ సర్జరీ అంటాము. కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తున్నప్పుడు, కాళ్ళు గుంజుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పరీక్షలు చేయించుకోవాలి. పీవీడీ జబ్బును త్వరగా పసిగట్టడంతో పాటు అంతే త్వరగా చికిత్స తీసుకోవాలి. అప్పుడే పీవీడీ జబ్బు నుంచి పూర్తిగా బయటపడొచ్చు.